పెళ్లి చేసుకోవాలని లేదు అంటున్న శృతి హాసన్. ఎందుకంటే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి హాసన్ తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని సొంతం చేసుకుంది. కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే శృతి హాసన్ ప్రేమ వైపు అడుగులు వేసింది. లండన్కి చెందిన నటుడు మైకేల్తో చాలా కాలం ప్రేమలో ఉంది. కానీ ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో వివాదాలు తలెత్తడంతో విడిపోయారు. ఇండియాకు పలుసార్లు మైకేల్ని తీసుకుని వచ్చిన శృతి హాసన్ అతడిని తన తండ్రి కమల్ హాసన్కి కూడా పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి జీవితం పంచుకోవడం సాధ్యం కాదని భావించి విడిపోయారు. ప్రేమ విషయంలో శృతి హాసన్ చాలా బోల్డ్గా ఉంటుంది. తన ప్రేమ విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా చెబుతూనే ఉంటుంది. మైకేల్తో బ్రేకప్ తర్వాత శంతను ప్రేమలో పడిన శృతి హాసన్ పెళ్లి వరకు వెళ్లాలని అనుకుంది. 2020లో మొదలైన వీరి ప్రేమ వ్యవహారం 2024 వరకు కొనసాగింది. కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. దాదాపు 3 సంవత్సరాల పాటు సహజీవనం సాగించిన వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కూడా సాధ్యం కాలేదు. అందుకే ప్రేమ పెళ్లి విషయంలో శృతి హాసన్ చాలా అసహనంగా ఉన్నట్లు తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. ఇటీవల ఒక చిట్చాట్లో శృతి హాసన్ మాట్లాడుతూ వివాహం చేసుకోవాలంటే ఇరువురిలోనూ నిబద్ధత, విధేయతలు ఉండాలి. కానీ ఒకరిలో మాత్రం అది ఉంటే కలిసి జీవితం ముందుకు సాగడం కష్టమవుతుందని అంది. ప్రస్తుతం తాను ఒంటరి జీవితంలో ఉన్నాను. ఒంటరితనం నాకు కొత్తేం కాదు. నా జీవితంలో ఎక్కువ సంవత్సరాలు ఒంటరిగానే ఉన్నాను. జీవితంలో చాలా విషయాలను ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకున్నాను. కనుక ఒంటరితనంను ఇబ్బందిగా ఫీల్ కాను అంది. అంతేకాకుండా ఒంటరిగా ఉండడం అనేది తప్పేం కాదని కూడా శృతి హాసన్ చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకోవాలని ప్రస్తుతానికి లేదని, పెళ్లి చేసుకుంటే తల్లిగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సింగిల్ మదర్కి ఉండే కష్టాలు నాకు తెలుసు. అందుకే పెళ్లి చేసుకొని ఏవో కారణాల వల్ల విడిపోయి సింగిల్ మదర్గా ఇబ్బందులు పడడం నా వల్ల కాదని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇప్పటికే 2 సార్లు ప్రేమ విఫలమైన కారణంగా శృతి హాసన్ పెళ్లి విషయంలోనూ అదే జరుగుతుంది ఏమో అనే ఆందోళన పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అందుకే పెళ్లి అంటే అవసరమా అన్నట్లు ఆమె భావిస్తుంది. పెళ్లి చేసుకున్న వారు ఎంతో మంది సంతోషంగా పిల్లలతో జీవితాన్ని సాగిస్తున్నారు. కొందరు విడిపోవడంతో పిల్లలు సింగిల్ పేరెంట్ చైల్డ్గా మిగిలిపోతున్నారు. వారిని చూసిన సమయంలో శృతి హాసన్కి పెళ్లిపై ఆసక్తి తగ్గుతూ ఉన్నట్లు తెలుస్తుంది. శృతి తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడాకులు తీసుకున్నారు. అందుకే సింగిల్ పేరెంట్గా ఉండడం చాలా రిస్క్ అని, చాలా కష్టమని శృతి హాసన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. పెళ్లిపై నమ్మకం ఉందని మాత్రం శృతి హాసన్ అంటుంది. భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.